రైతు సోదరులకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సరైన వర్షాలు నమోదు కాకపోయినా ఎగువ ప్రాంతాల్లో కర్ణాటకలో, మహారాష్ట్రలో నమోదైన కుండపోత వర్షాలు, కుంభవృష్టితో ఒకవైపు గోదావరికి, మరొక వైపు కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండడం అనేది చాలా కీలకం. ఇక చూడాలంటే 13 టీఎంసీలు కాబట్టి దానికి ఎలాగైనా వాటర్ వస్తే ఇబ్బంది లేదు. తాజాగా తుంగభద్ర నదిలో కూడా వరద మొదలైంది. కృష్ణానదికి వరదను తీసుకొచ్చే ప్రధాన నదుల్లో తుంగభద్ర ఒకటి, భీమా నది ఒకటి. భీమాలో ఫ్లడ్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. 136,000 క్యూసెక్లు. అల్మట్టి డ్యామ్ దాదాపుగా ప్రస్తుతానికి ఒక 40 టీఎంసీలు అయితే చేరింది. ఇంకొక 65 టీఎంసీల దాకా రావాల్సి ఉంది కాబట్టి ఇంకో 70 టీఎంసీల దాకా రావాలి. అది ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఇంకా తర్వాత నారాయణపూర్ ఒక 2 రోజులు, ఏదైనా 10 రోజుల తర్వాతనే జూరాలకు ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. అయితే తుంగభద్ర డ్యామ్కి ఈ సీజన్లో మొదటిసారిగా వరద మొదలైంది. తాజాగా లేటెస్ట్ సమాచారం ప్రకారం తుంగభద్ర డ్యామ్కి ఎగువ ప్రాంతాల నుంచి, తుంగభద్ర నదుల నుంచి 38,634 క్యూసెక్లు ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. అయితే వరద ఒక రకంగా చెప్పాలంటే తక్కువ వరద అనే చెప్పాలి. కనీసం రోజుకు 1,00,000 క్యూసెక్లన్నా వస్తే కానీ తుంగభద్ర డ్యాము కనీసం ఒక వారం రోజులకైనా నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న ఫ్లడ్ 4 రోజులు కొనసాగితే కనుక తుంగభద్ర డ్యాము నిండుతుంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద వస్తుంది. తుంగ అనే ప్రాజెక్టు గేట్లను 22 గేట్లు ఎత్తి నీటిని మొత్తం వదిలేశారు. తుంగభద్ర డ్యామ్కి చేరుతా ఉంది. తుంగభద్ర మొత్తం ఫుల్ కెపాసిటీ 105 టీఎంసీలు అయితే ప్రస్తుతం ఒక 16 టీఎంసీల ఫ్లడ్ చేరింది. ప్రస్తుతం వస్తున్న వరదతో ప్రతిరోజు 4 టీఎంసీలు పెరుగుతూ ఉంది. అయితే తుంగభద్ర నుంచి కిందకి నీరు విడుదల అయితే ఇప్పట్లో జరిగే అవకాశం లేదు.